మనము ఏర్పరచబడిన వారము. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము, పేజీ నంబర్ 60, 5వ వచనములో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనం ఎవరమైతమాట? దేవునికి సొంత పిల్లమైతమాట. అంటే ఆయన సంపాదించుకున్న పిల్లమైతమాట. దేవునికి స్తోత్రాలు. అంటే ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మనము ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ప్రజలున్నారు. మరి వారెందుకు మరి ఆయనకు స్వకీయమైన సంపదగా అవట్లేదు అంటే, దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నోళ్ళను సొంత పిల్లల లెక్క దేవుడు చూసుకుంటాడట. ప్రైజ్ ద లార్డ్. మనం ఎలా ఉండాలట? దేవుని యొక్క మాట శ్రద్ధగా విని దేవుని నిబంధనను అనుసరించాలి. అంటే దేవుడు ఏది చెప్తున్నాడో ఆ చెప్తున్న మాట ప్రకారం మనం జీవించినట్లయితే మనం ఎవరమాట? దేవుని యొక్క స్వకీయ సాంపాద్యము. నాకు సంపాదన అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క సొంత పిల్లలంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ద్వితీయ 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉన్నది. ద్వితీయ 14వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయ 14వ అధ్యాయం 2వ వచనం. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషంగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. చూడండి, మనం ఎవరమాట? ఆయన ఏర్పాటు చేసుకున్నట. ఒకసారి ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఒక చెల్లవును అన్న ఇద్దరు కలిసి దాగుడు మూతలు ఆడుతున్నారట. ఆయన దాక్కున్నాడు, ఆమెకు దొరుకుతలేడు, ఆమె ఏడుస్తుందట. ఆయన నుంచి ఆయన ఊరికొచ్చి ఆమెను పట్టుకొని నేను దొంగనే అని చెప్పేసి అన్న సంబరపడ్డదట. అంటే దేవుణ్ణి మనము వెతకలేదు, అన్వేషించలేదు, దేవుని కోసం మనం తిరగలే, కానీ దేవునిచ్చే దేవుడే మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఇట్లా చేసుకున్నట, తన సొంత జనులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ఎవరము? ప్రతిష్టత గల జనం. ప్రతిష్టత అంటే అర్థం ఏంటిది? మనలో ఒక దేవుడు ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. ప్రత్యేకంగా ఈ రోజులలో చాలామంది ఈ లోకంలో సంబంధముగా చెడుకి చాలామంది ఆకర్షించబడుతున్నారు. చెడు అనేది చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక నలుగురు కలిస్తే బిర్యానీ తీసుకొని మందు తాగడము, అదే ఎంజాయ్ అనుకుంటున్నారు. ఇక తర్వాత ఒక ఫంక్షన్ అయిందనుకో, చక్కగా భోజనం అయినాక గీజలు పెట్టి డ్యాన్స్ చేయడం, అదే ఎంజాయ్ అనుకుంటున్నారు. కానీ మనము ఆ చెడుకు మనము దూరంగా ఉండడానికి దేవుడు మనలో ఒక ప్రతిష్టత చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనము డ్యాన్స్ చేసినట్లయితే అక్కడ పాతాళంలో కూడా మనము, నరకములో ఆ అగ్ని మంటలో కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాం. కనుక మనము ఒక ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనం దేవుని వెతకలేదు, అన్వేషించలేదు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, ద్వితీయ 26వ అధ్యాయం 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవునికి స్తోత్రాలు. దేవుడు పరలోక రాజ్యములో మన కొరకు ప్రకటిస్తున్నాడట. ఏమని? వీళ్ళు ఈక నుంచి నా బిడ్డలు, వీళ్ళకు నేను ఏం చేస్తా? సమస్త జనములు, ఈ లోకములో ఉన్న జనముల కంటే వీరుకు కీర్తి అంటే ఏంటిది? ఒక మంచి పేరు, ఘనత, పేరు కనుగొన్నట్లు. దేవునికి స్తోత్రాలు. అంటే మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఉన్న దానికంటే ఎక్కువ పేరు తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడట. హల్లెలూయా. ఘనత అంటే ఏంటిది? ఆర్థిక పరమైన ఆఖ్యలు. అంటే మనకు మంచి పేరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది ఆర్థిక పరంగా
మూడవది ఒక హెచ్చిస్తారట. అంటే మనం ఉన్న స్థితి ఇదే కాదు, ఇంతకన్నా మంచి పొజిషన్లో దేవుడు ఉండాలని మనల్ని ఇష్టపడడానికి దేవుడు పరలోక రాజ్యం మన కొరకు ప్రకటన చేస్తున్నాడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మనము దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే మనకు మంచి పేరు ఘనత ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఇంకా లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో 1వ అధ్యాయం 17వ వచనంలో మరియు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మశక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురను. దేవునికి స్తోత్రాలు. పుట్టడము చూడండి ఇక్కడ. అయితే ఇక్కడ మనము యోహాను గురించిన సాక్ష్యము దేవుడు యోహాను ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంట, తల్లిదండ్రుల హృదయములు పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతులను జ్ఞానము అనుసరించుటకు తిప్పి. అంటే ఇక్కడ ఏలినైతే ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుని భూమి మీదకి నడిపించిండో మనల్ని కూడా ఆ యొక్క యోహానును మనల్ని కూడా ఆ ప్రకారంగానే భూమి మీదకి నడిపించిండు కనుక ఈ యొక్క యోహాను ఏర్పాటు చేసుకున్నప్పుడు యోహాను అయితే ఏ విధంగా దేవుడు అప్పగించిన పనిని చేసిండో మనం కూడా దేవుడు అప్పగించిన పని ఏంటిదట, తండ్రుల హృదయము పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతులుగా మరి తిప్పడానికి మనం కూడా ప్రయత్నం. ఈ లోకంలో కూడా అప్పుడట్టే ఉన్నారు. పిల్లల మాట అంటే తల్లిదండ్రుల మాట పిల్లలు వింటలేరు, అవిధేయులుగా ఉంటున్నారు కనుక వారిని మనము ఏం చేయాలట, జ్ఞానం అనుసరించడానికి వాళ్ళ మనసును మనము తిప్పాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా హెబ్రీ రాసిన పత్రిక 8-10 వచనం చూద్దాం. 8వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 8వ అధ్యాయము 10వ వచనము. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క వారి హృదయంలో ధర్మశాస్త్రం ఏదంటే వాక్యమును మన హృదయంలో మనం వింటున్న కొద్దీ అది రాయబడతా ఉంటుందట. ఎప్పుడైతే వాక్యం విని మనము మన హృదయంలో భద్రంగా ఉంచుకుంటామో మనకు దేవుడై ఉంటాడట, మనము దేవునికి ప్రజలంగా ఉంటామట. దేన్ని బట్టి, వాక్యము విన్నదాన్ని బట్టి, వాక్యమును మన హృదయంలో ఉంచుకున్నదాన్ని బట్టి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన మీకులో దీవించురుగాక. ప్రార్థన చేసుకున్నాం.